ఓం పార్వతీ పరమేశ్వరాయ శంభో శంకర మహేశ్వర జగదీశ్వర లోకేశ్వర లోకనాయక. మెండికొండపైన నిండు మనసుతో వెలిసి ఉన్నవు గౌరీపతి రక్షమాం రక్ష. పరమాత్మని నిత్యం ఏదో ఒక సమయంలో అంత ఆరతి కర్పూరము చిన్న దీపము వెలిగించి దండం పెట్టుకునేది మన సాంప్రదాయం. మన హిందువుల సనాతన ధర్మంలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి జ్ఞానానికి అందులో ఉన్నటువంటి సూత్రాలు. మనం చేసే ప్రతి ఒక్క భగవద్ ఆరాధన కానీ, భగవద్ దైవ దర్శనాలు కానీ, భగవంతుని కీర్తించడం కానీ, భగవంతుని స్తుతించడం కానీ, భగవంతుని గురించి ఒక చిన్న పాట పాడుకోవడం కానీ, మాటలు చెప్పుకోవడం కూడా ఎంతో పుణ్యపదమైంది. ఈ భరతభూమి భూమి మీద మనం అడుగుపెట్టి జీవించామనేది ఎన్నో వేల జన్మల పుణ్యం అని చెప్పుకోవాలి. సాక్షాత్ పరమాత్మ అడుగుపెట్టినటువంటి భూమి ఇది. మనం అనేకసార్లు చెప్తానే ఉంటాము, మహిమ అనేది మన మనసులో ఉంది. మహిమ ఏమి లేదు అనుకుంటే నీకేమీ లేదు, నువ్వు కూడా ఏమీ లేవు, ఏమీ ఉండవు. భగవంతుడు ఏమంటారు? నిరాకారుడు, నిర్గుణుడు, ఆయన గుణం లేవు, ఆకారం లేదు, అది లేదు, ఇది లేదు. అజ్ఞానం. జ్ఞానం వ్యాస భగవాన్ చెప్తున్నది. సృష్టి అంతా నిండి ఉన్నది ఆయన రూపాలే. సర్వరూపాలు, సర్వాలంకారములు, సర్వభూషితాలు అన్నీ ఆయనవి. సర్వజీవులు ఆయన నుండే పుడుతున్నాయి, తిరిగి ఆయనలోనే ప్రవేశిస్తున్నాయి. ఇంతటి మహత్తరమైనటువంటి విశ్వరూపాన్ని చూపించినట్టు ఆ పరమాత్మని పుట్టిన భూమిపై పుట్టిన ఎంతో అదృష్టవంతులుగా భావించాలి. ఆయన వీరోచితం, ధీరోచితం అన్నిటికీ ఒక్కటే అంటే సకల గుణాలు ఆయనకున్నాయి. మంచి నీతిని చెప్పగలడు, వినకపోతే వారిని ఎలా వాతలు పెట్టాలో కూడా చెప్తాడు, చేయగలుగుతాడు. కనుక మన పరమాత్మను నిత్యం చిరునవ్వుతో పూజించండి. అందరిలో పరమాత్మ ఉన్నాడు. మీరు అందరితో మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడండి. మూతి మర్చుకోకుండా బాధగా పోగొట్టినట్టుగా పోయినట్లుగా, ఏదైతే శత్రువు కూడా లేదు మనకు కాని వాడు అనుకొని వాడు అనుకుంటూ ఉంటారు వాళ్ళు. మనం అలా అనుకోకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలి? శత్రువు కనపడిన చిరునవ్వుతో బాగున్నావా మిత్రమా, మిత్రురాల, స్నేహితురాల, అక్క, చెల్లి, చిరునవ్వు, ఒక్క చిరునవ్వు చాలు మన యొక్క గుణాలను తెలియజేయడానికి. నమో కృష్ణ నమో. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శ్రావణభూతి అడిగిన దానికి ఒక ముఖ్యమైనటువంటి సూత్రం. ఆరోగ్యం మహాభాగ్యం. కోట్లు సంపాదించి మనం అనేక కొట్టుల లోపల, గోడౌన్ లోపల, ఇంకా చెప్పాలంటే నేల తవ్వి ఒక 5 కిలోమీటర్ల వరకు తవ్వి కూడా దాచిపెట్టుకుంటూ ఉంటారు అనేక మంది. అది ఏదొక ఆనందం. ఏం ఆనందం అది? భగవంతుడి మీద భక్తి లేకుండా అవన్నీ లోపలికి దాచిపెట్టుకొని ఏమంటాయి? ఆఖరికి ఏ చెదలో, ఏ చీమలో, ఏవో పుట్టలో పెట్టుకొని తినేస్తాయి. ఇలా అనేక సంఘటనలు ఉంటాయి. కానీ ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టుకోవడానికి బాధపడే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎట్లా వచ్చింది పోతుంది, దాని ఇష్టంగా అదే ఉంది. వైద్యో నారాయణ హరి అనే మాట మర్చిపోతారు. ఆరోగ్యం కావాలి అంటే మనం వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సిందే, తప్పదు. సరైన వైద్యం లేకపోతే మానవ శరీరం ధరించిన తర్వాత మానవుడైనా, మాకైనా, చెట్టు అయినా, దేనికైనా రోగాలు వస్తాయి. జంతువులకు కూడా వస్తాయి అనేక సమస్యలు. పాపం అవి చెప్పుకోలేవు, మనం చెప్పుకుంటాం, అంతే, ఇంకేం తేడా. కనుక ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలి, వైద్యం చేయించుకోవాలి. అంత మాత్రాన భగవంతుడు నాకు నా యందు లేదు, నాకు అనుకూలంగా లేదు కాబట్టి నాకు రోగం వచ్చింది, నేను ఇన్ని పూజలు చేశాను, ఇన్ని పుణ్యతీర్థాలు తిరిగాను, పుణ్యక్షేత్రాల్లో మునిగాను, అంతమంది దేవుళ్ళు దర్శించుకున్నాను, భారతదేశం అంతా ఒక రౌండ్ చేశాను నేను అని అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటే నీ ముఖంలో ఆనందం ఎక్కడుంది? సంతోషం ఎక్కడుంది? ఎంతమందిని ప్రేమిస్తున్నావు, ఎంతమందిని ద్వేషిస్తున్నావు? ఒక ప్రశ్న వేసుకో నీకు నువ్వే. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రశ్నలే మనకు అవసరం.
నిత్యం ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు శారీరకంగా మానసికంగా కూడా మనసారం చెడిపోతే శరీరం చెడిపోతుంది. కనుక ఇప్పుడు శ్రావణభూతి చెప్పినట్లు ఆరోగ్యం, ఒక వ్యక్తి ధనం బాగా సంపాదించాడు, ధనం ఎక్కువగా ఉంది, అతనికి ఏదో ఒక అతిమూత్ర వ్యాధి వచ్చేసింది. ఆ అతిమూత్ర వ్యాధి ఎందుకు వచ్చిందో తెలియదు. తీరా వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు ఏం చేశారు, పరీక్షించి నీకు మధుమేహం ఉంది అంటే డయాబెటీస్ నీకు వచ్చింది అటంటే ఏంది అన్నాడు. దాన్ని తీపి రోగం అంటారు. తీపి రోగమా? అవును. అయ్యో, తీపి లేకపోతే నేను ఉండలేనే, ఎట్లా నాయన? తీపి లేకపోతే నేను ఉండలేను అనుకుంటుంటే ఆ తర్వాత అసలే ఉండకుండా పోతాం. జాగ్రత్త, మందులు వాడు. దానికి అనేక వైద్యాలు మందులు మంచి మంచి వచ్చినాయి వాడు అని అంటే, అయ్యో మందులు ఎంత అవుతుందండి ఏగా డాక్టర్ అడిగాడు. ఆయన అంతా ఒక 5,000 వచ్చాడు. 5,000? అయ్యో, నేను రోజు ఒక 2,000 3,000 రూపాయలకి ఈ అనేక తీపి పదార్థాలు తింటూ ఉంటానే, 5,000 మందులు పెట్టి ఏం చేయాలా? నువ్వు తినే తీపి పదార్థం అంతా లోపల పెరుకొని నీ యొక్క మూత్రపిండాలు పాడైపోయాయి. ఆ యొక్క ప్యాంక్రియా అనేది క్లోమ యొక్క రసాన్ని స్రవించడం మానేసింది. నీకు రక్తంలో అంతా ఇప్పుడు షుగర్ అటాక్ అయిపోయింది. నువ్వు కానీ ఇలాగ ఉంటే గోయిందా అనే భయపడేసరికి అయ్యో లేదంటే ఇప్పుడు నేను వాడుకుంటానన్నాడు. సరే, ఆయన ఏదో పరీక్ష చేసి అంతా ఇచ్చేసేసాడు. ఈ వ్యక్తి ఏం చేశాడు, మళ్ళీ ఎత్తుకొని 5,000 రూపాయల మందుల దీన్ని తగ్గించడానికి ఏమైనా వీలుంటుందా? ఇంకొక వైద్యుడి దగ్గరికి పోతాం. ఆయన ఆ వైద్యుడికి పోయాడు. ఆ వైద్యుడి దగ్గరికి పోయి ఇవన్నీ చూపించాడు. మందులు వాడు మంచిగా బాగా రాసి ఉన్నారు ఆ వైద్యులు కూడా అంటే, ఈ వైద్యులు అట్లా కాదండి, కొంచెం తక్కువ ఉండేటటువంటి మాత్రలు మందులు రాసి ఇవ్వండి. తక్కువగానే రాసి అన్నాం. సరే అలాగే అనేసి, ఎందుకు మనకు ఫీజు వస్తుంది, ఆ ఫీజు మనకు వస్తుంది ఎందుకు పోగొట్టుకోవాలా ఇక చెప్పేసి ఆయన ఏదో 3,000 రూపాయలు అయ్యేలాగా మందులు రాయించాడు. ఈ మాట ఈ 3,000 కూడా ఎందుకు, ఇంకా తక్కువగానే ఏమైనా ఉందా అని చెప్పేసి ఇంకొక అక్కడ ఒక ఏదో జాతకాలు చెప్పి చిలక చూసి చెప్పి ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అడిగిపోయారు, అయ్యా నాకు ఏదో మధుమేహం అంటే వచ్చిందంట, దీన్ని తప్పిపోయేదానికి మీ చిలక నాకేమన్నా మార్గం చెప్తుందో అడుగు అన్నాడు. సరే, ఆయన వాడికి డబ్బులు వచ్చింది. సరేలేరా, అదేం పోయింది, నువ్వు చెప్పించుకో, నాకు డబ్బులు వచ్చింది. ఆ చిలక వచ్చింది, చెప్పింది. ఏం చెప్పింది, నీ మధుమేహం పోవాలి అంటే నీవు నిత్యం తీపి పదార్థాలు తినకుండా పోవాలి, మానేవాలి. వెంటనే కోపం వచ్చింది వాడికి. ఇదేం చిలక, పనికిరాని చిలక, వాళ్ళ కొద్దిగా తీపి తినన్నారు, ఇది తీపే మానేయమంటా ఉంది, నీకు లాభం లేదు, నువ్వు నాకు లాభం లేదు అని చెప్పేసి మళ్ళా మొదటి వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడు, అయ్యా వైద్యుల వారు, ఇన్ని మందులు నేను మింగలేను, వాడలేను, కనుక ఆ మధుమేహాన్ని ఇంకొక రూపంలో తగ్గించే మార్గం చెప్పండి. మీ రిపోర్ట్స్ అన్నిట్లో సరి చేయండి. మీరు నాకు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నింటిలో కొంచెం తగ్గించేసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో, బ్లడ్ షుగర్ ఎక్కువ ఉందో, లేదంటే యూరిన్ షుగర్ ఎక్కువ ఉందో, ఎంత శాతం పెరిగిందో లేదో మీరు యొక్క టెస్ట్ అంటే రాశారు, పరీక్షలు అట్లా వచ్చినాయి, వాటిలో సగం వచ్చేలాగా పరీక్షలు చేయండి నాకు మళ్ళీ అన్నాడు. సగం తగ్గించేలాగా పరీక్షలు మళ్ళీ చేయాలి. ఆయన నవ్వుకున్నాడు. ఈ వ్యక్తి ఎందుకంటే గ్రామస్తుడు పాపం. ఈ గ్రామస్తుడికి ఏం తెలుసు, హాయిగా దొరికినటువంటి పిండి పదార్థాలు తీపులు తిని వయసు అయినా కూడా తింటానే ఉంటే ఏం చేసేది. ఆయన నాయన రిపోర్ట్లు అంటే పరీక్షలు అవి ఎట్లా వస్తాయో అంతే ఫలితాలు వస్తాయి. నువ్వు వాటిని ఫలితాలు మార్చి నాకు 30 మార్కులు వచ్చింది, 70 మార్కులు వచ్చేలాగా నాకు మార్చి పేపర్ కరెక్షన్ చేసి ఇవ్వు, అది సరి చేసి ఇవ్వనట్లుగా నువ్వు చెప్పేది అని అడిగితే, అయితే మీ వల్ల కాదా, నేను ఇంకొక దగ్గరికి వెళ్తాను, వాళ్ళు నాకు పరీక్షలు చేసి ఆ పరీక్షల్లో సగం మధుమేహ వ్యాధి లేని విధంగా తయారు చేసుకొని ఆ మందులు వాడుకుంటా అని లేచిపోయాడు. ఇట్లా ఉంటుంది ఆయన ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం కాపాడుకోమంటే నా యొక్క రుచులను వదులుకోను, నాకు ఆనందించేవాడిని తింటానే ఉంటాను, కానీ నా ఆరోగ్యం బాగుంటుంది. అవ్వ కావాలి, బువ్వ కావాలి అనే కథలో కొంతమంది ఉంటారు, అందరూ కాదు కొంతమంది అని చెప్పగానే ఇక శ్రావణభూతి నమస్కారం పెట్టి కూర్చున్నాడు. జై శ్రీరామ్. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.